అంటే అనగానేటువంటి వెనుకబడ్డ తరగతులు అందరూ అంటే ఏమన్నా అడగతినట్టుగా మీరు గులాబీ చేస్తున్నావా మీ కుషేల మీద బతికేవాళ్ళ ఏమన్నా అరే మా బతుకు మీదనే కదా మీరంతా ఆధారపడి ఉన్నది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఒక పదవి ఆమె కుటుంబం మా జాతి సంతోషపడకుండే ఆ 48 గంటల్లో ఒక విశాలకరమైనటువంటి బూత్ మాటలతోని ఆ తల్లి ఎంత మనసు నొచ్చుకున్నదో నేను చూస్తున్నాను. పదవులు అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఆమె కూడా పదవుల కోసం ఏ రోజు పాకులాడే వ్యక్తి కాదు. కానీ ఆ సంతోషాన్ని కూడా ఒక 10 రోజుల పాటు ఆ సంతోషాన్ని కూడా పెట్టుకోకముందే మరి ఈ విధమైనటువంటి అమానుషమైనటువంటి భాష నేను కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను. ఇక మీదంతా రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు వెనుకబడ్డ తరగతులు వాళ్ళు గిరిజనులు కానీ మైనారిటీలు కానీ దళితులు కానీ మా బీసీ బిడ్డలు కానీ వాళ్ళ మీద ఇటువంటి అరాచకాలు జరిగితే బిడ్డ రాష్ట్రంలోనే లేకుండా దేశం గుర్తుపెట్టుకోండి. పుణ్యకాలం దగ్గరకు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి ప్రవర్తన అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంటది. ఎందుకంటే ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు కానీ లేకపోతే 15 ఏళ్ల క్రితం కానీ మా పరిస్థితులు భిన్నంగా ఉండే. కానీ మా బిడ్డలు చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా తెలివితేటలు పెరిగినాయి, వాళ్ళు కూడా సమాజం పట్ల ఈ దేశం పట్ల రాష్ట్రం పట్ల మా కమ్యూనిటీల పట్ల ఒక అవగాహనతో ముందుకు పోతుంది. రాష్ట్రం భగ్నం అనేది ఉంచుకొని తెలంగాణ ఉద్యమం కంటే బలమైనటువంటి ఉద్యమం కూడా రాబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను. అంటే మేము అంత అమాయకులను కనిపిస్తున్నామా? మీ మోసేది నీళ్లు తాగేది కనిపిస్తున్నామా? అంటే మీరు కూర్చోబట్టే లోప ఆ పరిస్థితి ఉన్నాం అనుకుంటుందా? బిడ్డ ఇక మీద రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఇటువంటి అగత్యాలు చేసినా కానీ మేమందరం ఆ ప్రాంతానికి కోసిన తరిమి కొడతామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. ఒక పెద్ద మనిషిని పట్టుకొని కనీసం ఆ వయసు కూడా గౌరవం చేయకుండా ఏదో వాళ్ళ మన్నమో లేకపోతే కొడుకునో తిరిగి అంటే అర్థం చేసుకుంటాం. కానీ అంత పెద్ద మనిషిని ఈ ప్రాంతంలో అందరికీ సురక్షితమైనటువంటి వ్యక్తి నీతిగా నిజాయితీగా తన కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా సమాజానికి సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని అంత నీచమైనటువంటి అంటే నీ కుటుంబం లేదా మీకు ఈ కుటుంబంలో కూడా ఇంట్లో కూడా ఇట్లనే మాట్లాడుతారా? మీరు చేసింది చేసి మాట్లాడింది మాట్లాడి దౌర్జన్యాలు చేసి ఇప్పుడంట ఏ ద్వారానంట ఏదో వీడియో తయారు చేసినంట పంపించిందంట. ఎవరికి అవసరం? నేను ఏమన్నా ఇవ్వడా ఎదుగని ఏమన్నా చేసుకొని మాకు అనవసరమైనటువంటి ముచ్చట. రాజకీయాలలో ఎదుగుతారా, ఇంకా పైకి పోతారా, కిందికి పోతారా మాకు సంబంధించిన మ్యాటర్ కాదు. ఆ తల్లికి జరిగినటువంటి అవమానానికి బాధ్యత కూడా వహిస్తారు. అంత పెద్ద మనిషిని పట్టుకొని ఆ విధమైనటువంటి బూత్ మాటలు మాట్లాడవచ్చా? అంటే మనకు ఎవరు నిజమే కదా చూసింది కదా 2-3 రోజుల నుంచి. ఇక మీ దగ్గర ఇటువంటిది జరిగితే మీ ఇళ్ళ మీదకి వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఊర్లలో గుర్తుపెట్టుకోండి. ఆశావాసి అనుకుంటున్నాం. ఏమంటే వాళ్ళు ఏమైనా చేసుకోండి, వాళ్ళ యాక్షన్ తీసుకుంటారా వాళ్ళ కర్మ. అని మీరు ఇచ్చినటువంటి ఒక పదవి ఆమె సంతోషాన్ని ఆమె కుటుంబము లేకపోతే ఆమె బంధువులు ఆమె ఇష్టపడే వాళ్ళు సంతోషం పడకుంటే మీరు ఈ విధమైనటువంటి మరి బూతు మాటలతోని ఆమెను హట్ చేయడమే కాకుండా కుటుంబాన్ని కూడా మేమందరం కూడా బాధపడుతున్నాం. కాబట్టి ఇవన్నీ ఒక 8 గంటల ప్రాంతమే కాదు, ఒక ఈశ్వరమనే కాదు,
రాష్ట్రంలో ఎవరికి జరిగినా కానీ ఇక వదిలిపెట్టే సమస్యలే లేదు. 7 గంటల అడిగేదని మేము కూడా చూస్తాం. అరే ఇంత సామాజికంగా ఇంత బలమైనటువంటి జాతులు ఉన్నటువంటి మేము మీకు లొంగి పని అన్నా ఏదో 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద కూడా జరిగింది. ఇక మీరు ఎవరికి తల వచ్చే సమస్యనే లేదు. మీకు మన విషయంలో సుప్రీంని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కూర్చొని రాబోయే కాలం ఏమైనా పదవులతో పుట్టినావా లేకపోతే పదవుల కోసం తిట్టుబడకుండా ఉండాలా మాకు అవసరం లేదు. మేము గౌరవంగా నీతిగా నిజాయితీగా బతకడం నేర్చుకున్నాం. మాకు పెద్దలు నేర్పించింది అదే. అందరితోనే మర్యాదగా గౌరవంగా ఉంటూ ఒక సమాజంలో మంచి పేరుతో పెంచుకునేటువంటి లేదు. కానీ నేను ఇట్లా అణచివేసే ధోరణితోని మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అసలు భూమి మాటలు స్టార్ట్ అయ్యే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు భూమి మాటలతో స్టార్ట్ చేస్తే ఇక హిందువుడు అంతకంటే మంచిగా మాట్లాడతారు. కాబట్టి నేను ఇక మీదట మీరు ఏమని చేసుకోరు.